సర్వీస్కి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మిమ్మల్ని ఈ స్టేజ్లో అంటే పోలీస్ డ్యూటీ అనేది ఎంత ఒత్తిడితో కూడుకున్నది, మరి టైమింగ్స్ అనేవి ఉండవు, ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళాలి, మన జిల్లాలోనే డ్యూటీస్ ఉండవు, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వెళ్ళాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఎలక్షన్ టైమింగ్స్లో అయితే ఒక్కొక్కసారి కర్ణాటక, తమిళనాడులో కూడా డ్యూటీస్ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి అలాంటి డ్యూటీస్ అన్నీ కూడా మీరు చక్కగా చేసి మరి సక్సెస్ఫుల్గా రిటైర్మెంట్ టైంకి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సర్వీస్ని కంప్లీట్ చేసుకున్నందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మరి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో అందరికీ కూడా తెలుసు 60 years దాటిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మరి ఈ కరోనా వైరస్ టైంలో యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్స్ ఇవన్నీ కూడా పెట్టకూడదు. అయినప్పటికీ మరి ఇంతకాలం మన డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన వాళ్ళని మనం గౌరవంగా డిపార్ట్మెంట్ తరఫున వారిని అభినందించి పంపించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా మీ కుటుంబాలతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ సర్వీస్లో మీరు సక్సెస్ఫుల్గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల సర్వీస్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు మీ స్పౌజెస్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో స్పౌజ్ యొక్క సహకారం లేదే సక్సెస్ఫుల్గా డ్యూటీ చేయడం అనేది చాలా కష్టం. మరి టైంకి అన్నీ అందించాలి, ఇంట్లో ఉండరు, పోలీస్ డ్యూటీ అనేది ఎప్పుడు కూడా బయటే ఉంటుంది. మరి ఇంట్లో పిల్లల్ని, తర్వాత హౌస్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఇంట్లో వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి మంచి సహకారం అందించినందుకు కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ఫ్యామిలీ అందరూ కూడా ఇంతవరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఫ్రెటర్నీగా అంటే ఒక బ్రదర్హుడ్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ టైం పోలీస్ డిపార్ట్మెంట్లోనే గడిపారు. మరి ఇప్పుడు ఈ రోజుతో యూనిఫామ్ తీసేసి రేపటి నుంచి మఫ్తీలో ఒక సివిలియన్గా మీ ఫ్యామిలీలోకి రాబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించినటువంటి ఒత్తిడి అవన్నీ కూడా తీసివేయడానికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా వారిని మీ కుటుంబంలోకి ఆహ్వానించి మరి రేపటి నుంచి డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరందరూ శ్రద్ధ వహించి వారిని చక్కగా ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన ఒత్తిడి నుంచి రిమూవ్ చేయడానికి మంచి కుటుంబానికి మంచి ఆత్మీయత, ఆప్యాయత, అనురాగాలు పంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేని ఆరోగ్యం మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి మరి ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఆరోగ్యానికి పట్ల శ్రద్ధ వహించాలని, మరి తప్పనిసరిగా ఉదయం ఇప్పుడైతే రోల్ కాల్కి వెళ్ళాలి, లేకపోతే డ్యూటీకి వెళ్ళాలి, ఉదయాన్నే యూనిఫామ్ వేసుకొని పరిగెత్తాలి, అదంతా హడావుడి ఉండదు. కాబట్టి రేపటి నుంచి మీరందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి తప్పనిసరిగా యోగా, మెడిటేషన్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు తప్పనిసరిగా రోజుకి కనీసం 1 గంట సమయం మీ కుటుంబంతో సహా మీరందరూ మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మీరందరూ కూడా సమయాన్ని కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.